హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మనం సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయం చదువుతున్నామండి. ఈరోజు 11వ రోజులో ఉన్నాము. ఇప్పటి వరకు 10 అధ్యాయాలు చదివానండి. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. మనము సాయి సచ్చరిత్రం చదువుతున్నాం కదండి. ఈరోజు 11వ అధ్యాయంలో మనం ఏం చదవబోతున్నాం అనేది నేను మీకు ఇప్పుడు చెప్తానండి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయము. సాయి సగుణ బ్రహ్మస్వరూపుడు. డాక్టర్ పండిట్ గారి పూజ. హజీ సిద్దిక్ పాల్కే. పంచభూతములు బాబా స్వాధీనము. సగుణ బ్రహ్మస్వరూపమే శ్రీ సాయి బాబా అనే దాని గురించి ఈరోజు 11వ అధ్యాయంలో మీకు నేను వివరించబోతున్నానండి. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా నవతరించవచ్చును. నిర్గుణ స్వరూపము, సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారం లేదు, సగుణ స్వరూపమునకు ఆకారం గలదు. రెండును పరబ్రహ్మ యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావున దానిని అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారం కలిగి ఉన్నాడు, కావున సహజంగా భగవంతుని కూడా ఆకారంతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము. కొంతకాలమునకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించినా గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపముగా పరబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ ఏడును పూజ నియమములు. కాని సద్గురువు వీని అన్నింటికంటే నుత్కృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజ భక్తులకు విశ్రాంతిదాయము. వారి వాక్కుల యందు మనకు గల భక్తియే ఆసనముగా మనకున్న కోరికలన్నీ విసర్జించుటయే కాక పూజ సంకల్పంగా చేసి వారిని ఉపాసింతుముగాక. కొందరు సాయిబాబా యొక్క భగవద్ భక్తుడనెదరు, కొందరు మహాభాగవతుడందరు. కానీ మాకు మాత్రం బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయబోవుటకు ముందు దారిలో తాపర్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్టు చేమలకు జీవాన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్టులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు భగవత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మయనియు తన సజీవ ప్రతిమయనియు వారే తాననియు నిడియున్నారు. వర్ణింప నలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. శృతులు బ్రహ్మము ఆనంద స్వరూపంగా వర్ణించుచున్నవి. ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. స్వరమునకు భూతమగు బాబా ఉపాధి రహితుడు. వారు తమ ఆసనం కొరకు ఒక గోనెసంచిని ఉపయోగించడి వారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి భావనను అనుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరం చూపకుండెను. కొందరు చామరులతో, కొందరు విసనకర్రలతో విసురుచుండిరి, కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి, కొందరు వారికి ఆర్ఘ్యపాద్యములను సమర్పించుచుండిరి, కొందరు వారికి చందనము అత్తరు పూయిచుండిరి, కొందరు తాంబూలం సమర్పించుచుండరి, కొందరు నైవేద్యం సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించున్నట్లు కాన్పించినప్పటికీ వారి సర్వాంతర్యామి. ఎక్కడ చూచినను వారే యుండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామి తత్వమును ప్రతిరోజు అనుభవించుచుండెడివారు. సర్వాంతర్యామియగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టరు పండితుని పూజ.
తాత్యా సాహెబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనంకై షిరిడీ వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పెను. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను. దాదాభట్ అతనిని సగౌరవంగా ఆహ్వానించెను. బాబాను పూజించుటకే పూజా సామాగ్రి పళ్ళెంతో దాదాభట్ మసీదుకు వచ్చెను. డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించెను. దాదాభట్ బాబాను పూజించెను. అంతకు మునుపెవ్వరునూ బాబా నుదుటిపై చందనం పూయుటకు సాహసించలేదు. ఒక మహల్సాపతి మాత్రమే బాబా కంఠంనకు చందనం పూయిచుండెను. కాని ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పల్లెరం నుండి చందనం తీసి బాబాకు నుదుటిపై త్రిపుర త్రిపుర త్రిపుండ్రకారముగా వ్రాసెను. అందరికి ఆశ్చర్యం కలుగునట్లు బాబా యొక్క మాటను అనక ఊరుకుండెను. ఆనాడు సాయంకాలం దాదాభట్ బాబాని ఇట్లడిగెను. బాబా, మీవెవరైనా మీ నుదుటిపై చందనం పూయుదమన్నా నిరాకరింతురే. డాక్టర్ పండిత్ వ్రాయగా ఈనాడెలా యూరుకుంటిరి? అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చెను. నేనొక ముసల్మాన్ అనుకొని తానొక సద్బ్రాహ్మణుడని ఒక మహమ్మదీయుని పూజించుట ద్వారా తాను మైలపడిపోదననే దురాభిమానం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేసెను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడేసినది. అతనిని నేనెట్లు అడ్డు చెప్పగలను? దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండితుని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును కొనర్చినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసితినెను. భక్తులు వారి వారి భావానుసారం తమను ఆరాధించుటకు బాబా సమ్మతించునని ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పల్లెమును విసిరివేయుచు ఉగ్రావతారంను దాల్చటివారు. అట్టి సమయంలో బాబాను సమీపించుటకు కూడా ఎవరికీ ధైర్యం చాలడిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు నయనము కంటే మెత్తగా కనిపించుచుండెను. అప్పుడు వారు శాంతి క్షమములకు ప్రతిరూపం వలె కనిపించుచుండిరి. బయటికి కోపంతో నూగిపోవచ్చు కర్రెల్ల చేసినప్పటికీ వారి హృదయం మాత్రం మాతృ హృదయం వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరికి తీసి, నేనెప్పుడు ఎవరిపైనా కోపించేరగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా? సముద్రం తనను చేరు నదులనెప్పుడైనా తిరగగొట్టునా? నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించేదను? నేనెప్పుడు మీ యోగక్షేమములనే ఆపేక్షించదను. నేను మీ సేవకుడును. నేనెప్పుడు మీ వెంటే ఉండి పిలిచినా పలుకుతాను. నేనెప్పుడు కోరేది మీ ప్రేమ మాత్రమే అనడివారు. హాజీ సిద్దిక్ పాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు. అది కేవలం వారి ఇచ్ఛపై ఆధారపడి ఉండెను. హాజీ సిద్దిక్ పాల్కే కథ ఉదాహరణ. సిద్దిక్ పాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. అతడు చావిడి ఉత్తర భాగంన బస చేసెను. 9 నెలలు షిరిడీలో నున్నను. బాబా వారిని మసీదులో పాదం పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొనుండెను. పాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యెను. ఏమి చేయుటకు అతనికి తోచుకుండెను. నిటాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తుల తనకి సలహా ఇచ్చిరి. అటులేయమని తన తరపున బాబాతో మాట్లాడమని షామాను ఫాల్కే వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో నిట్లనియెను. బాబా, ఆ ముదుసలి హజీని మసీదులో కాలు పెట్టనీలా వేళ ఎంతో మంది వచ్చి నిన్ను దర్శించిపోవుచున్నారా? హజీ మాత్రమెందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లు జవాబిచ్చెను. శ్యామ, ఇటువంటి విషయాలలో నీవింక పసివాడివి. నీకన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొనిచో నేనేమి చేయగలను? అల్లామియా కటాక్షం లేనిచో ఈ మసీదులో పాదం పెట్టగలరు వారెవ్వరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవి బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడని అడుగుము. శ్యామ పోయి హజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హజీ అందులకు సమ్మతించనని చెప్పెను. 45,000 రూపాయల 4 వాయిదాలలో నివ్వగలడేమో కనుక్కోమని తిరిగి బాబా అడిగెను. శ్యామ వెంటనే పోయి హజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధంగానున్నానని జవాబు తెచ్చెను. సరే, మరలా పోయి వానిట్లడుగు. మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసం కావాలనేమో వృషణములు కావాలనో కనుగొనుము. బాబా వారి కొలంబ మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములుంచుడి మట్టి పాత్రలో
నున్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందదని శ్యామ ద్వారా హజీ బదులు చెప్పాను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబా నీటి కుండలను బయటికి విసిరివేసి తిన్నగా చావిడిలో నున్న హజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకుంటున్నావు? నీవేదో గొప్పవాడివని, పెద్ద హజీవని గొప్పలు పోవచ్చు. మే ఏమి ఏమిటేమిటో వదులుచున్నావే? నా దగ్గర నీ ఆటలా? ఖురాను చదివి నీవు తెలుసుకున్నదేమి? మక్కా మదీనా యాత్రలు చేసితివనే గర్వంతో నేనెవరో తెలుసుకోలేకున్నావా అనుచు ఏవేవో ఇంకనూ అతన్ని తిట్టి మసీదుకు మరలిపోయాను. బాబా ఆగ్రహావేశాలను చూచి హజీ గాబరా పడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హజీ పంపెను. తిరిగి హజీ వద్దకు వచ్చి తన జోబిలో నుంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హజీ చేతిలో పెట్టాను. అప్పటి నుంచి హజీని బాబా ప్రేమ ఆదరణలతో చూచుచూ భోజనములకు పిలుచుచుండెను. హజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడల్లా మసీదులోకి వచ్చిపోవచ్చుండెను. బాబా యొక్కప్పుడు వానికి డబ్బు నిచ్చుచుండెను. బాబా దర్బార్లో అతను కూడా ఒకడాయను. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనులను తెలుపు 2 సంఘటనలను వర్ణించి పిమ్మట ఈ అధ్యాయం ముగించెదను. ఒకనాడు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించింది. నల్లని మేఘాలు ఆకాశం కప్పెను. గాలి తీవ్రంగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొద్దిసేపటిలో నేల ఎంతయు జలమాయను. పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిర్డీ గ్రామంలో కొలువైయున్న శని శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుచూచిరి. తుఫాను ఆపివేయడని బాబాను వేడుకొనిరి. ఆపదలో ఉన్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను. వారు బయటికి వచ్చి మసీదు వంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించిరి. కొన్ని నిమిషాల్లో వర్షం తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం దునిలోని మంటలు విపరీతంగా లేచెను. మంటలు మసీదు కుప్పకున్న దూలములకు తాకునట్లు ఎగి ఉండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమీ చేయుటకు తోచలేదు. దునిలోని కట్టెలు తగ్గింపుడని గాని, నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని గాని బాబా సలహానిచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి భయాందోళనలకు బాబాను వెంటనే గ్రహించి తమ సటకాతో పక్కనున్న స్తంభంపై కొట్టుచు, దిగు దిగు, శాంతింపుము అనేది. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి దుని యథాపూర్వకంగా మితముగా మండసాగెను. భగవదా అవతారమైన శ్రీ సాయినాథుడట్టి వారి పాదముల పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో నీ అధ్యాయంలోని కథలను నిత్యం పారాయణం చేసెదరో వారు కష్టాలన్నింటి నుండి విముక్తి కలుగుదురు. అంతేకాక సాయి యందు అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరి తుదకే కోరికలు లేని వారై ముక్తి నొందెదరు. 11వ అధ్యాయం సంపూర్ణమండి. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. మీ అందరూ బాగుండాలి. సాయి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. చెప్పారు కదండి, భక్తి ప్రేమలతో ఈ అధ్యాయాన్ని ఎవరైతే నిత్యం పారాయణం చేసేదో వారి ఇంట తప్పకుండా బాబా వెలిచి మనకుండే కష్టాలన్నీ తొలగిస్తారండి. అదేవిధంగా తప్పకుండా ఈ పారాయణ విన్నా సరే అదే ఫలితం లభిస్తుందండి. ఎందుకంటే కొంతమంది చదవలేని వాళ్ళు ఉంటారు, విన్నా కూడా అంతే ఫలితం ఉంటుంది కదండి. కాబట్టి తప్పకుండా వినండి. ధన్యవాదాలు.